పరిస్థితుల్లో దీన్ని సాధించాలనే స్వభావం. ఇది రెండవది. మూడవది ఆర్గనైజేషనల్ స్కిల్స్. దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మన కొన్ని పార్టీల గురించి సందర్భం కాదు, ఎందుకంటే జన్మదినం సందర్భంగా మాట్లాడేటప్పుడు ఇతరులపైన మనం రాలేయకూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాో వాళ్ళ గురించి కూడా 4 మంచి మాటలే మాట్లాడాలి, అది సంస్కారం అవుతుంది. సో అది విమర్శలకు 364 రోజు 65 రోజుల్లో 364 రోజులు ఉంటాయి కదా, ఒక్కరోజే కదా మనం విమర్శ లేకుండా మాట్లాడాలి. అందువల్ల ఇతరుల గురించి మనం ఇప్పుడు పేర్లు పెట్టి ప్రస్తావించద్దు, కానీ చాలా పార్టీల విషయంలో మనం మాట్లాడుకుంటాం. పార్టీ ఉంటుంది కానీ నిర్మాణం ఉండదు, ఊరూరా పార్టీ ఉండదు, క్యాడర్ ఉండదు అని. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్ని అవాంతరాల్ని, అబ్స్టాకిల్స్ను, రాజకీయ దాడిని, కష్టాలను ఎదుర్కొని మళ్ళీ నిలబడగలిగిందంటే తెలుగుదేశం కార్యకర్త. ఇది మనకు భారతీయ జనతా పార్టీలోనో కమ్యూనిస్ట్ పార్టీస్లోనో ఈ క్యారెక్టర్ ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఆ పార్టీల స్వభావం అలాంటిది. సైద్ధాంతిక నిబద్ధతతో, లక్ష్యంతో, ఆశయంతో రాజకీయాల్లో ఉంటారు కనుక ఆ ఆర్ఎస్ఎస్లోనో లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీస్లోనో ఉంటే నథింగ్ సర్ప్రైజింగ్, వాటి స్వభావమే అది కనుక. కానీ తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలో ప్రతి గ్రామానికి వెళ్ళండి మీరు, తెలుగు గ్రామాలు. ఈవెన్ టుడే తెలంగాణలో రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో తెలుగుదేశం కనుమరుగు కావచ్చు, కానీ ఇప్పటికీ తెలుగుదేశం అభిమానించేటువంటి కార్యకర్తలు తెలంగాణ గ్రామాల్లో కూడా ఉంటారు. మీరు ఏ గ్రామానికైనా, ఏ వార్డుకైనా వెళ్ళండి, తెలుగుదేశం పార్టీని ప్రేమించి అభిమానించి ఆ పార్టీ జెండా పట్టుకొని ఉండేవాళ్ళు కనబడతారు. ఇది మామూలుగా సాధ్యం కాదు. ఎన్టీ రామారావు జనాకర్షణ శక్తి దీనికి ప్రాణం పోస్తే, ఊపిరి ఊదితే, చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్మాణ దక్షత ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈవెన్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా వాస్తవంగా ఎన్టీ రామారావు ఆ లక్ష్మీ పార్వతి ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ ఒక రకమైన తిరుగుబాటుతో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బతికుండగానే పార్టీని తన వైపు నిలబెట్టుకోగలిగాడంటే కారణం కూడా ఏంటంటే పార్టీ ఆర్గనైజేషన్కు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఆ ఆర్గానిక్ లింక్ ఎన్టీ రామారావు ఉన్న సమయంలో కూడా. ఇక తర్వాత క్రమంలో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ప్రత్యర్థుల భయంకర దాడుల్ని కూడా నిర్బంధానికి నిలబడి ఆ పార్టీ నిలబడింది, మళ్ళీ అధికారంలోకి రాగలిగింది అంటే ఆ కార్యకర్తల గొప్పతనం. దానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం దోహదం చేసింది. మూడవది. నాలుగవది విజన్. ఇప్పుడు చాలామంది నాయకులు కూడా